2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మిస్టర్ సుధీర్ వర్మ గారు, ఉష గారు, గుడ్ మార్నింగ్. ఈ సమ్మర్ ని బేస్ చేసుకొని బీటెక్ డిగ్రీ ఫినిష్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ బీటెక్ ఫినిష్ చేసి జాబ్ ఇంట్రెస్ట్ లేక ఖాళీగా ఉన్న ఆడపిల్లలు అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటూ ఉంటుంది. ఆ స్కిల్ ని బిజినెస్ వైపు ఎలా టర్న్ చేయొచ్చు అంటారు? ఎస్పెషల్లీ ఈ సమ్మర్ ని ఎలా గ్రాప్ చేయొచ్చు అంటారు ఈ 3 months? డిగ్రీ, ఇంజనీరింగ్ వీళ్ళ స్కిల్ సెట్స్ వరకు మనం ఆలోచిస్తే ప్రధానంగా ఉండేవి కోడింగ్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ కోడింగ్ లేదా డెవలప్మెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి లేదు మెషిన్ డిజైనింగ్, కోడింగ్ మెషిన్ డిజైనింగ్, క్యాడ్ ఇవి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మూడవది మోస్ట్ కామన్ డాన్స్, బ్రేక్ డాన్సా, క్లాసికల్ డాన్సా, కూచిపూడి, భరతనాట్యం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎడ్యుకేషన్ తో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా గా ఉండేవి. నాలుగోది ఏంటి, పెయింటింగ్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పెయింటింగ్, గిటార్, మ్యూజిక్, ఈ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. డిజైనింగ్, డెకరేషన్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. గ్రూమింగ్, ఇమేజ్ కన్సల్టింగ్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేకప్ వర్క్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బేకింగ్, కుకింగ్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చెస్ ఇటువంటివి నేర్పించే వాళ్ళు ఉంటారు. అంటే స్కిల్స్ చాలా ఉంటాయి. అందరికీ అన్నీ ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్కరి ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి పర్సన్కి 1 or 2 స్కిల్స్, ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో స్కిల్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ సమ్మర్ 2 months 3 months ఖాళీగా ఉండకుండా మళ్ళీ క్లాసెస్, కాలేజెస్ జాయిన్ అయ్యే టైంలో మీన్వేల్ ఏదైనా చేద్దాం ఫర్ ఎనీ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ అనుకుంటే ఈ స్కిల్స్ని ఇంటికి వెళ్ళి నేర్పించగలరా? ఓకే, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ డోర్ డెలివరీ. Food you are getting door delivery, groceries you are getting door delivery. In future, all the services also mostly coming into the door delivery. So ఇది కూడా మీరు డోర్ డెలివరీ ట్రైనింగ్ ఇవ్వగలరా? రెండు ఉంటాయి. మీకు మీ ఇన్స్టిట్యూట్కి పిలిపించి ట్రైనింగ్ చేయొచ్చు, డోర్ డెలివరీ కూడా చేయొచ్చు. బట్ లాజిక్ ఏంటి, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కాదు ఇక్కడ. ఫర్ ద గ్యాప్ 3-4 months మీరు నెక్స్ట్ సివిల్స్ ప్రిపేర్ అవుదామన్నా, లేదు మాస్టర్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న గ్యాప్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ అండ్ స్కిల్. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్కిల్ సెట్ వచ్చు కాబట్టి. సో దీనికి కావాల్సింది ఏంటి, ఒక మంచి పేరు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక మంచి పేరు డిజైన్ చేసి ఒక వెబ్సైట్ లాంచ్ చేసి వెళ్తారు. కొంత సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ చేస్తారు. కొన్ని బిజినెస్ కమ్యూనిటీస్, నెట్వర్కింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. సో పీపుల్ యూస్ టు నో వాట్ యూ విల్ డూ, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ డోర్ టు డోర్ పబ్లిసిటీ ఆల్సో. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్. డోర్ టు డోర్ మీరు ఒక ఏరియాలోనో, గేటెడ్ కమ్యూనిటీలోనో చిన్న చిన్న డెమోస్, పబ్లిసిటీస్ చేశారనుకోండి, అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీరు ఏం నేర్పిస్తున్నారు, మ్యూజిక్ అనుకోండి ఎన్ని నెలలు టైం పడుతుంది, డ్యాన్స్ ఎన్ని నెలలు టైం పడుతుంది. పబ్లిక్ స్పీకర్స్ ఉంటారండి వాళ్ళు చాలామంది, పిల్లలు చాలామంది బయట మాట్లాడడం రాదు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు, కోడింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు. స్కిల్ అనేది ప్యూర్లీ మీ పర్సనల్. ఇప్పుడు మన వరకు అడిగారంటే మనం పుస్తకాలు రాయొచ్చు, పబ్లిక్ స్పీకింగ్ నేర్పించవచ్చు, బిజినెస్ స్కిల్సే పిల్లలకి నేర్పించవచ్చు. నా అలాంటి వాడు అయితే ఇప్పుడు మీరు అనుకోండి, మీకు యాంకరింగ్ వచ్చు, హోస్టింగ్ వచ్చు, ప్రజెంటేషన్ వచ్చు, ఎలా మాట్లాడాలో తెలుసు, గ్రూమింగ్ మీకు తెలుసు, ఎలా ఉండాలో, కెమెరా ముందు ఎలా ఉండాలో. సో ఇదంతా కూడా స్కిల్లే. ఎస్పెషల్లీ ఏ స్టూడెంట్కి ఏ స్కిల్ ఉంది, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అది ప్యూర్లీ మీ ఆప్షన్. మీరు 1000 రూపాయలు, నేను చాలా చోట్ల చూసాను, కొంతమంది మ్యూజిక్ నేర్పించే వాళ్ళు పర్ మంత్కి 6,000 నుంచి 10,000 తీసుకుంటారు ఒక స్టూడెంట్. వాళ్ళకి మ్యూజిక్ వచ్చు, సంగీతం వచ్చు, వాళ్ళు 5 years 10 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. అంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్ 6th class 7th class నుంచి సంగీతం నేర్చుకున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ఇప్పుడు పిల్లలకు నేర్పించేటప్పుడు 6,000 నుంచి 10,000 నెలకి ఒక స్టూడెంట్కి తీసుకుంటున్నారు. మీకు అవి 6 months 7 months కోర్స్ ఉంటుంది. అది అంటే ఆ స్వరాలు అవన్నీ కూడా నేర్పించడానికి 6 నుంచి 8 months టైం పడుతుంది. మీకు ఒక 5 స్టూడెంట్స్ వచ్చినా కూడా నెలకి 50,000 వస్తుంది కదా. మళ్ళీ కూచిపూడి, భరతనాట్యం చెప్పక్కర్లేదు, కోడింగ్ క్లాసెస్ కూడా చెప్పక్కర్లేదు. అల్టిమేట్లీ నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెస్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, రైటింగ్, కాలిగ్రఫీ మీద కోర్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా స్కిల్స్ అన్లిమిటెడ్ ఉన్నాయండి. మీరు డోర్ డెలివరీకి వెళ్ళి ఏం నేర్పిస్తారు, లేదా ఆన్లైన్లో ఆన్లైన్ అంటే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. వీఆర్ నాట్ రిఫరింగ్ దట్. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కెట్లో. మనం ఈ 3-4 months గ్యాప్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మోడల్ అనుకుంటే కనుక ఇటువంటి డోర్ డెలివరీ మోడల్ ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. ఈ Tier 1 Tier 2 సిటీలో అయినా మీరు బేర్ మినిమం పెర్ మంత్ పేరెంట్స్ని అడగకుండా ఓ 30,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. ఆ గ్యాప్ ఒకటి ఏంటి అంటే అప్ స్కిల్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, టైంని వేస్ట్ చేయకుండా పిల్లలతో ఎంగేజ్ అయ్యే ఛాన్స్, వీళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ అయ్యే రెండోసారి ప్రాక్టీస్ అవుతుంది అండ్ తెలియకుండా మీ పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటుంది. ట్రూ అండ్ మార్కెట్ లో మనకి ఎస్టాబ్లిష్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి ఐడియా. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక మీ ఇంట్లో మీ అమ్మాయికో అబ్బాయికో నేర్పిస్తున్నారు,
మీ ఫ్రెండ్ ఎవరైనా అడుగుతారు కదా, లేదా పిల్లలే చెప్తారు కదా నేను మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టాను, లేదంటే గిటార్ నేర్పించు. సో వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, అవునా మీ ఇంటికి వచ్చి నేర్పిస్తున్నాడా, సరే మన కమ్యూనిటీకే పిలిపిద్దాం, మన అపార్ట్మెంట్కి పిల్లలందరినీ 4-5 అటాచ్ చేయం పంపించవచ్చు అంటే వాళ్ళకి అది కన్వీనియంట్గా ఉంటుంది. మీరు టెర్రస్ మీదైనా నేర్పించవచ్చు, సెల్లార్ మీకు ప్రతి చోట క్లబ్ హౌస్లు ఉన్నాయి ఇవాళ. సో పెద్ద టాస్క్ ఏం కాదండి. పిల్లలు ఎంగేజ్ అవ్వడం చాలు అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడ అది స్కిల్ ఓరియంటెడ్ అయి ఉండాలి, బాగుండాలి అనుకునే పేరెంట్సే ఉన్నారు. మనం కనుక ఇంటి వరకు వెళ్ళి నేర్పించేలా ఉంటే దానికి డిమాండ్ ఉంటుంది అండ్ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా దాన్ని ఎక్కువ అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. లేదంటే వాళ్ళు మళ్ళీ డ్రాప్ చేయాలి, వెయిట్ చేయాలి, తిరిగి పిక్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ బిజినెస్ ఐడియాస్ మన దగ్గర చాలా ఉంటాయి. కొన్నిసార్లు మాకు బిజినెస్ చేయాలని ఉందండి, మా దగ్గర ఈ స్కిల్ ఉందని చెప్పినప్పుడు ఓకే ఇది ఒక ఐడియా అని మనకు అప్పుడే తెలుస్తూ ఉంటుంది. అలా ఎవరైనా ఉమెన్ ఆర్ మెన్ మన వీడియోస్ కనుక చూసి మేము బీటెక్లు ఫినిష్ చేసాం, డిగ్రీలు ఫినిష్ చేసాం, జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేసాం బట్ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇంటి దగ్గర ఉండి కొంత ఏదో చేయాలనుకుంటాం అనుకునే వాళ్ళకి మనం వాళ్ళని ఏ విధంగా డైరెక్ట్ చేయొచ్చు అంటారు? మనం టేకప్ చేస్తామా వాళ్ళ ఐడియాని మనం తీసుకొని ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారా? లోన్ ఏదైనా నీడ్ ఉంటే మనం అవి కూడా చేసే అవకాశం ఉంటుందా సుధీర్ గారు? ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద లైఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ కాల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. నేను బాగుపడదాం అనుకున్న రోజు మీరు అల్టిమేట్గా బాగుపడినట్టే. సో అడిషనల్గా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పీపుల్ యూస్ టు కాల్. మనకి మంచి పోర్ట్ఫోలియో ఉంది విత్ అవర్ స్టాండర్డ్ కంటెంట్ ప్రాసెస్ తోటి వీ డెల్ట్ మోర్ దెన్ 3,000 క్లయింట్స్ ఇన్ లాస్ట్ 3 years. సో లాజిక్ ఏంటి? ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు నో హౌ బిజినెస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, ఫండమెంటల్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా అవసరం అవుతుంది, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందా, బేర్ మినిమం ఇన్వెస్ట్మెంట్, ఇటువంటివన్నీ కూడా త్రూ ద కన్సల్టింగే మనం డీల్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక క్లయింట్ తోటి మినిమం 1-on-1 సెషన్ ఒక 1.5 hours అలాంటివి 4-5 sessions ఈజీగా అవసరం అవుతాయి. సింగిల్ సిట్టింగ్లో ఎక్కడ మనకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. వన్స్ అది ఓకే అనుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కనీసం మనం 1 year మానిటర్ చేయాలి. సో బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నా దగ్గర ఏమీ లేదు స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఫస్ట్ థాట్ తోటి స్టార్ట్ అవుతుంది. డబ్బులు పక్కన పెట్టండి, ఎగ్జాక్ట్లీ ఆలోచన. నేను లైఫ్లో ఏదో ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాను, అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే ఫస్ట్ విల్ టేక్ ది అపాయింట్మెంట్స్. దెన్ అపాయింట్మెంట్ నుంచి మనం ఫర్దర్గా వాళ్ళకి ఏది రిక్వైర్డో, ఏది సజెస్టెడో అది మాత్రమే మనం రికమెండ్ చేయాలి. దెన్ ద బిజినెస్ విల్ బి ఆటోమేటిక్. సో ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటుంటారో మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉండి దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదన్న వాటిపైన మీకు అవగాహన కావాలి అనుకున్నా, లేదు మాకు ఐడియాతో పాటు మార్కెటింగ్ స్కిల్స్ కూడా కావాలనుకున్నా డెఫినెట్గా సుధీర్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే సుధీర్ గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, హ్యావ్ ఎ గుడ్ డే.